నమస్తే, ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. సమాజంలో జరుగుతున్న అస్పృశ్యత, అసమానతలపై కత్తిలాంటి తన కళాన్ని ఝలపించి సమాజాన్ని కనువిప్పి కలిగించిన మహాకవి, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్, పద్మశ్రీ కులకలూరి ఇనాక్ అన్నారు. తెలుగు దళిత ప్రజల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో తెలుగు దళిత సాహితీ సాంస్కృతిక మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో జరుగుతున్న అస్పృశ్యత, అసమానతలను తన కత్తిలాంటి కలంతో చీల్చి చెండాడిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాని చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో తెలుగు దళిత ప్రజల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో దళిత సాంస్కృతిక సాహితీ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గుర్రం జాషువా కవిత్వాన్ని అతిథులు అవలోకనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, గంగాడ సుజాత, పద్మశ్రీ కులకలూరి ఇనాక్ తదితరులు హాజరై జాషువా సాహిత్యాన్ని ప్రస్తుతించారు. ఈ సందర్భంగా పలువురు దళిత సాహితీకారులైన డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ యజ్రా శాస్త్రి, గంగవరపు సునీత, కత్తి కళ్యాణ్, ప్రొఫెసర్ జీవి రత్నాకర్, డాక్టర్ నోకతోటి రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, ఈవి వెంకటేశ్వర్లు, షేక్ మహమ్మద్ రఫీ తదితరులకు అవార్డులు ఇచ్చి ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ఎల్లుట్ల వరుణ్ తేజ్ తదితర సభ్యులు సమన్వయపరిచారు. తయారైన విషయాన్ని మనం ఆలోచించలేకపోతున్నారు. ఎట్లాగో రూరల్లో ఆలోచించలేరు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు. చదువుకున్న మనం ఏం చేస్తున్నాం, మన దళిత లీడర్స్ ఏం చేస్తున్నారు, మన ఉద్యమాలు ఏం చేస్తున్నాయి, వీటితో పాటు అవి కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి గవర్నమెంట్ స్కీమ్లో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో, పంచాయతీ బడ్జెట్లో ఎస్సీస్కి ఎంత బడ్జెట్ అంటున్నారు, డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్, సబ్ ప్లాన్, అది ఇది అని చెప్తున్నారు. దాన్ని ఎక్కడి దాకా రీచ్ అవుతుంది? మండలికి వస్తుందా, గ్రామానికి వస్తుందా, స్టేట్కి వస్తుందా, ఏమైపోతున్నాయి? వాటి గురించి అవేర్నెస్ మనం చదువుకున్న వాళ్ళమే, మన ఉద్యమకారులు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఉంది. లేకపోతే ఇంకేదేదో స్కీమ్స్ వస్తున్నాయి. సిఎస్ఆర్ అని అంటారు, మీకు తెలుసో లేదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అది ఎవరి కోసమో కాదు, ఈ వర్గాలకే. పేరుకి చెప్పడానికి జనరల్కి ప్రాఫిట్ సంపాదించిన దానిలో 2% మీరు ఖర్చు పెట్టారంటే వెనకబడిన వర్గాలు ఖర్చు పెట్టరు. వెనకబడిన వర్గాలు ఎవరంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ చెప్తే ఇంకోళ్ళు కనపడరు. ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే, నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ, ఈ వర్గాలే. దాన్ని ఎక్కడి నుంచి తీసుకొని అది కూడా మిస్యూటిలైజ్ అవుతుంది. దాన్ని ఎలా తీసుకొని మనం ఈ ప్రజలకి ఉపయోగం చేయాలని చెప్పి చేయాల్సింది చదువుకున్న మన యువత, చదువుకున్న మన లీడర్స్. సో ఈ విధంగా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది. ఎంతమంది మనం లోన్ పెడుతున్నాం బ్యాంకులో? స్కీమ్స్ మాత్రం 80,000, 1,00,000 కోట్లు కనపడుతుంటాయి. ఎవరికన్నా వచ్చిందంటే పల్లెటూరులో నాకెవడికి రాలేదంటాడు. మండలం మొత్తంలో 2 కనపడుతున్నారు నాకు, ఎవడో ఒకడు. అది కూడా ఏదో తెల్ల చొక్కా వేసుకొని కొంచెం చోటా మోటా లీడర్ ఉంటే వానికి వస్తుంది. మిగతా అన్ని బేనామీలు వాడుకుంటున్నారు. మన లీడర్స్ ఏం చేస్తున్నారో బేనామీలు వాడుకున్నది చూడటానికి మనకు కనపట్లేదా? వాళ్ళకి చెప్తావా, అయ్యా నీకు ఇది వస్తుంది, రే వీళ్ళకి కాదు, మనం వాడుకుందాం, సబ్సిడీస్ వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుందని మనకు తెలియట్లేదు. ఈ ఉద్యమంతో పాటు ఈ ఉద్యమం ఒక లెవెల్కి తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా మంచిది. రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే జాషువా పేరుతో ఏ ఒక్కరికో పురస్కారాలు ఇవ్వకుండా జాషువా ఎవరి కోసం ప్రయత్నం చేశాడో వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి పురస్కారాలు ఇవ్వాలి అని అతను సంకల్పించినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నేను రావడానికి ప్రధానమైన కారణం అతని ఆలోచనలో ఉన్నటువంటి అద్భుతమైన దృష్టి. ఆయనే కాకుండా వాళ్ళ నాన్నగారిని కూడా నేను చిన్నతనం నుంచి ఎరుగుతున్నాను. అదేంది ఆయన్ని చూసిన తర్వాత తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు అనిపించేటటువంటి పరిస్థితి కలిగింది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమం నాకు చాలా ఇష్టం కలిగించింది. ఈ కార్యక్రమంలో నేను శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని కలవడం నాకు చాలా ఆనందమైన అదృష్టంగానే ఉంది. ఈరోజు మనకి సాహితీ రంగంలో గుర్రం జాషువా గారు ఒక ప్రఖ్యాతమైన వ్యక్తిగా అందరికీ తెలుసు. ఎందుకంటే వారు రచించినటువంటి అనేక రచనలు ఆ రోజు సమాజంలో మరి మనల్ని ఎంతో ఉత్తేజితం చేసి వెనకబడుతున్న తరగతుల వారిని
ఎందుకు వెనకబడ్డారు, మనకి పరిస్థితి ఏమిటి అనేది మరి కపిలం అనే ఒక పుస్తకం రచించారు. దాని ద్వారా అందరం కూడా అర్థమవుతుంది. అందులో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే సారాంశం, ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా ఇంకా గ్రామాల్లో దళితులకి ఆలయ ప్రవేశం లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో దళితుల్ని ఎన్ని రకాలుగా హింసిస్తున్నారు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎన్ని రకాల జరుగుతున్నాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు దళిత సాంస్కృతిక సాహితీ ఒక మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళంతా కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మన ఎంపీ గారు ప్రసాద్ గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, ఇంకా కోటేశ్వరరావు గారు, ఇంకా పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. దీని కార్యక్రమం ప్రత్యేక ఉద్దేశం ఏదైతే మన వాళ్ళల్లో చైతన్యపరచడానికి, అదేవిధంగా వాళ్ళ టాలెంట్ని ఇంకా ఎక్కువ మందిని కూడా దీన్ని ప్రోత్సహించడానికి దాన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి దానికి అవార్డ్స్ ఇవ్వటం, దాని వాళ్ళు ఎంకరేజ్ చేయటం, ఇలాంటి కార్యక్రమం ఈరోజు పెట్టారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా వాళ్ళందరూ కూడా దీనికి ఒక మంచి కార్యక్రమం, మిగతా వాళ్ళు కూడా ఇది పెద్ద ఎక్కువ తెలియదు. అయినా కానీ నేను ప్రొఫెసర్ ఇలా గారు వస్తున్నారండి, ఎందుకంటే మా ఫాదర్కి చాలా దగ్గర, చాలా అందుకని నేను ఖచ్చితంగా రావాలండి, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఇంకా అదేవిధంగా మన ఎంపీ గారు ప్రసాద్ గారు కూడా నాకు చాలా బాగా తెలుసు. అదేవిధంగా యువకులందరూ వచ్చి మేము ఇలా చేస్తున్నాము, ప్రొఫెసర్ గారిని పిలుస్తున్నాము అంటే నేను కూడా మనకి యాజ్ ఏ స్టూడెంట్ ఈ విషయాలు సరిగా తెలియకపోయినా కానీ ఏదో నేర్చుకోవాలా, 10 మందిని వింటా ఉంటే బాగా మనకు కూడా ఏదో తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. అది ఏది ఏమైనా కానీ ఇందాక బ్రహ్మాండంగా స్పీకర్ గారు బాగా మాట్లాడారు. అలాంటి విషయాలు జోసఫ్ గారు ఎప్పుడూ చెప్పినా కానీ ఈ రోజు కూడా ఇవన్నీ అంటే ఇప్పుడు జరిగిన విషయాలు, ఇప్పుడు జరిగిన ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో ఒంగోలులో అంబేద్కర్ భవన్లో దళిత్ కల్చరల్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్, దళిత సాహిత్య మరియు సాంస్కృతిక మహోత్సవం జరపడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రోగ్రాంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 దళిత సాహితీవేత్తలను మరియు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సాహితీవేత్తను, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన సాహితీవేత్తను మరియు మైనారిటీకి సంబంధించిన సాహితీవేత్తలను మొత్తం 10 మంది సాహితీవేత్తలను మనము తీసుకుని వచ్చి వాళ్ళకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటిదంటే, ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఈ యొక్క దళిత సాహితీవేత్తలను చూసి వాళ్ళ ప్రేరేపణతో తమ యొక్క లక్ష్యాలను ఓన్లీ టెక్నాలజీ వైపు కాకుండా లేదా ఓన్లీ పాలిటిక్స్ వైపు కాకుండా ఒక లిటరేచర్ వైపు కూడా వాళ్ళని మనము చూపించాలని చెప్పి వాళ్ళకు ఒక డిఫరెంట్ డైమెన్షన్లో, డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళని ఆలోచింపజేయాలని దీన్ని మనము ముఖ్య ఉద్దేశంతో జరపడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి 10 మంది సాహితీవేత్తలకు 10 రకాల అవార్డ్స్ దయచేయడం మరియు ప్రతి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు రివార్డు మనం ప్రొవైడ్ చేయడం, మరియు దీనికి అనేక మంది స్పాన్సర్లు జనార్దన్ గారు, మా బిఎన్ విజయ్ గారు, మరియు వెంకటరమణ హాస్పిటల్ గారు, మరియు కీర్తి మెడికల్స్ వాళ్ళు, మరియు చాలామంది యొక్క స్పాన్సర్షిప్ అనేది చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం ఎంతో సక్సెస్ఫుల్గా ఈనాక్ గారు వచ్చి చీఫ్ గెస్ట్గా మాట్లాడి ఈనాక్ గారి ద్వారా ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరగడం మా గొప్ప అచీవ్మెంట్గా మేము భావిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ ఆదరించారని చెప్పి మేము నమ్ముతూ ఈ యొక్క అందరికీ మీడియా మిత్రులకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఎల్లుట్ల వరుణ్ తేజ.